ధన్యవాదాలు అధ్యక్ష. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే ఒక విశ్వ నగరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో అన్ని అభివృద్ధి కార్యక్రమంలో చిత్తశుద్ధితో మన మంత్రివర్యులు చేస్తున్న కార్యక్రమాలకు సంపూర్ణంగా మేము మద్దతు పలుకుతూ ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం అధ్యక్ష. 2000లో మరియు 2002లో వర్షాల కారణంగా వరదల కారణంగా హైదరాబాద్ నగరంలో లో లయింగ్ ఏరియాస్ ముంపు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోవడం జరిగింది అధ్యక్ష. అప్పుడు మీకు కూడా ఐడియా ఉంటుంది, అశోక్ నగరు, చిక్కడపల్లి, అంబర్పేట్ ఇవన్నీ ఏరియాలలో పడవలు వేసుకొని 4-5 రోజులు తిరగడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వాలు అటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ఈ నాలా అభివృద్ధిలో కానీ రక్షణకు కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడము, అది తదుపరి 2020లో విపరీతమైన వర్షాలు, సడన్గా తక్కువ సమయంలో ఎక్కువ వర్షాలు రావడం వల్ల హైదరాబాద్లో చాలా ప్రాంతాలు కూడా మునిగిపోవడం జరిగింది. స్వయంగా మన మంత్రివర్యులు మా అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో మునిగిపోయిన ఏరియాలకు కూడా వచ్చి చూడడం జరిగింది. దీంతో 2020లో ఏదైనా విధంగా ఈ నాలాలను రక్షించడం, అభివృద్ధి చేయడము కోసం ఒక స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ కార్పొరేషన్ను, ఒక ప్రత్యేకమైన యూనిట్ను జిహెచ్ఎంసీలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని చేసినందుకు కూడా మంచి కార్యక్రమాలు మొదలుపెట్టిను. ఫేజ్ వైజ్గా నాలాల డెవలప్మెంట్ కార్యక్రమము ఫస్ట్ ఫేజ్లో మా హుస్సేన్ సాగర్ నుంచి మూసీ నది వరకు, గోల్నాక వరకు 12 కిలోమీటర్ల రిటైనింగ్ వాళ్ళకు కూడా ఫౌండేషన్ వేయడం జరిగింది అధ్యక్ష. దీనికోసం కూడా నేను మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే మా దగ్గర మోయిన్ చెరువు నాలా ఉంది అధ్యక్ష. ఈ మోయిన్ చెరువులో నుంచి నీళ్లు వచ్చి అంబర్పేట్ డివిజన్లో మొత్తం చాలా ఇండ్లు 2020లో మరియు లాస్ట్ ఇయర్ కూడా మునగడం జరుగుతుంది అధ్యక్ష. ఈ మోయిని చెరువు నాలా అభివృద్ధి గురించి, ఆ నాలా పనుల గురించి కూడా తొందరగా కార్యక్రమం తీసుకోవాలని నేను మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష. నేను గమనించింది ఏంటంటే, ఈ ఎస్ఎన్డిపిలో ఉండే ఆఫీసర్స్ అంతా కూడా ఇంజనీరింగ్ సెక్షన్ ఆఫీసర్స్ అధ్యక్ష. కానీ మన హైదరాబాద్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే 20-25% సీవరేజ్ లైన్లు నాలలో కలవడం జరుగుతుంది. ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ కూడా అని సుధీర్ రెడ్డి గారు అంటున్నారు. అయితే ఈ వాటర్ వర్క్స్లో ఉండే ఆఫీసర్లను కూడా కొందరిని డెప్యూట్ చేసి ఎస్ఎన్డిపిలో ఇంటిగ్రేట్ చేసి అంతర్భాగంగా కలిసి పనిచేస్తే చాలా మట్టుకు ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. వాళ్ళ యొక్క సలహాలు కూడా తీసుకోవడం మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను అధ్యక్ష. తర్వాత ఈ నాలా రిటైనింగ్ వాల్స్ కట్టడానికి ఎన్నో స్ట్రక్చర్స్ మధ్యలో అడ్డం వస్తున్నాయి అధ్యక్ష. ఈ స్ట్రక్చర్స్ తీసే టైంలో వాళ్లకు డబుల్ బెడ్రూము మనం ఏదైతే అవుట్స్కర్ట్స్లో కట్టినామో వాటి దాంట్లో కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చి, వాళ్లకు రిజర్వేషన్ ఇచ్చి, వాళ్ళని ఇక్కడి నుంచి నాలాల విస్తరణ కోసం అడ్డుగా ఉన్నాయి తొలగించి వాళ్లకు డబుల్ బెడ్రూమ్లో స్థానం కల్పిస్తే బాగుంటుందనే సూచన చేస్తున్నాను అధ్యక్ష. ఆ తర్వాత ఈ నాలా డెవలప్మెంట్ ఏదైతే ఎస్ఎన్డిపి వాళ్ళు చేస్తున్నారో, ఫస్ట్ డీలింకింగ్ ఆఫ్ సీవరేజ్ ఇంటూ నాలాస్ చేస్తేనే ఇది మొత్తం బాగుపడుతుంది అధ్యక్ష. లేకపోతే మళ్ళీ సీవరేజ్ అంతా కూడా ఈ నాలాల్లో కలిసి అది దుర్గంధం తయారవుతుందని నేను సూచిస్తున్నాను అధ్యక్ష. అయితే ఈ మధ్యలో కేంద్ర స్థాయి రాజకీయ నాయకులు కొందరు ఇక్కడ చాలా మాట్లాడుతున్నారు అధ్యక్ష.
అసలు కేంద్రం నుంచి డబ్బులు లేకపోతే తెలంగాణలో ప్రజలు అన్నం కూడా తినలేరు, రోజు వాళ్ళు డబ్బులు ఇస్తూనే మనం భోజనం కూడా చేస్తున్నామనే దాంట్లో మాట్లాడుతున్నారు అధ్యక్ష. మరి ఎస్ఎన్డిపిలో 3,800 కోట్ల రూపాయల ఖర్చుతో హైదరాబాద్ నగరంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషను ఈ ఎస్ఎన్డిపిలో ఎంతవరకు ఉంది, అది కూడా ఒకటి వివరం చేయాలని తమరి ద్వారా అడుగుతున్నాను. సుధీర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనలో గత ప్రభుత్వాలన్నీ కూడా విఫలమైనవి అధ్యక్ష. ఎందుకంటే రోజు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కావాల్సిన డ్రైన్స్ కానీ, సివేజ్ లైన్స్ కానీ, వాటర్ లైన్స్ కానీ, రోడ్ నెట్వర్క్ కానీ ఈ జనాభాకు అనుగుణంగా ప్రణాళిక చేయకపోవడం వల్ల చిన్నపాటి వర్షాలకే ఈరోజు పెద్ద దుస్థితి ఏర్పడ్డది అధ్యక్ష. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మా యువ నాయకుడు కేటీఆర్ గారు ఎన్నో ప్రణాళికలు వేసి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రణాళిక అని చెప్పేసి, అలాగే హెచ్ఆర్డిసిఎల్ హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అని పెట్టేసేసి, అలాగే హెచ్జిసిఎల్ మరియు ఎస్ఎన్డిపి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మూసీ రివర్ ఫ్రంట్ కూడా ఏర్పాటు చేసి హైదరాబాద్లో మౌలిక సదుపాయాల కృషి కోసము రాబోయే తరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 30-40 సంవత్సరాల వరకు అన్నీ కూడా వాటరు, సివేజు, స్టామ్ వాటర్ డ్రైన్స్ అన్నీ కూడా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఎస్ఎన్డిపి కార్యక్రమాన్ని చేపట్టి దాదాపు 985 కోట్ల రూపాయలని హైదరాబాద్లో వెచ్చిస్తుంది అధ్యక్ష. అయితే ఇందులో మీ ద్వారా నేను మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే అధ్యక్ష, కొన్ని నాలాలు ఆల్రెడీ పనులు స్టార్ట్ అయిపోయినాయి, కానీ కిందికి వెళ్ళి పైకి తీసుకొచ్చి పనులు స్టార్ట్ అయిపోతేనేమో ఎక్కడ పడ్డ వర్షం నీళ్ళు, అక్యుములేట్ అయిన వర్షం నీళ్ళు కిందికి వెళ్ళిపోయి మూసీలో కలిసిపోతాయి అధ్యక్ష. కానీ పైకి వెళ్ళి తీసుకొచ్చి కింద మధ్యంతరంగా వదిలిపెట్టేస్తే పై నీళ్ళని వచ్చి కింద మధ్యంతర వాసులకు ఆ కాలనీలకు సమస్య 400 రెట్లు పెరిగిపోతుంది అధ్యక్ష. ఉదాహరణకు మీకు మీ దృష్టికి, మీ ద్వారా మంత్రి గారి దృష్టికి ఒకటి ఏం తీసుకొస్తున్నా అధ్యక్ష, ఈరోజు మాకు ఓవైసీ హాస్పిటల్ నుంచి మరియు సింగరేణి కాలనీ మీకెళ్ళి ఒక నాలా వస్తుంది అధ్యక్ష. ఆ నాలాన్ని తీసుకొచ్చి సరూనగర్ చెరువు వద్ద కలుపుతా ఉన్నారు. కింది సిస్టమ్ని ఇంప్రూవ్ చేయకుండా పై సిస్టమ్ని తీసుకొచ్చి కలపడం వల్ల కింది సిస్టమ్ ఇంకా వరస్ట్ అయిపోయి కింది కాలనీలన్నీ కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పై ప్యాకేజీలనే ఈ కింది ప్యాకేజీ కూడా కలిపేసి త్రూ చేసి మూసి దాకా తీసుకుపోవాలని చెప్పేసి మీ ద్వారా నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. అలాగే కొన్ని ప్యాకేజెస్ దాదాపు మా దగ్గర అన్ని ప్యాకేజెస్ స్టార్ట్ అయిపోయినాయి అధ్యక్ష. కొన్ని ప్యాకేజెస్ ఏంటంటే కోదండరామ్ నగర్ మీకు సరూనగర్ చెరువు వద్ద ఉన్న నీళ్లు కోదండరామ్ నగర్ మీకు వెళ్ళి వయా చైతన్యపురి వద్ద కనుకోండి, లేకపోతే కోదండరామ్ నగర్ నుంచి జెడ్సీఆఫ్ నుంచి చైతన్యపురి వద్ద కనుకోండి. ఈ నాలాలలో ఫీజబిలిటీ లేకపోవడం వల్ల, అంటే కింద అనేక లైన్లు కింద ఎగ్జిస్టింగ్ లైన్స్ ఉండడం వల్ల వాటిని ఎగ్జిక్యూషన్ చేయడం దాదాపు అసాధ్యం అయిపోయింది అధ్యక్ష. అయితే ఆల్రెడీ చీఫ్ సెక్రటరీ గారు, గవర్నమెంట్ ప్రభుత్వం గారు, మన కేటీ రామారావు గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందంటే వాటర్ వర్క్స్ లైన్స్ని కానీ, సివేజ్ లైన్స్ని కానీ ఇమీడియట్గా అదే కాంట్రాక్టర్కి అప్పచెప్పేసి అదే కాంట్రాక్టర్తో షిఫ్టింగ్ చేయమని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చింది, ఫండ్స్ కూడా ఇచ్చింది అధ్యక్ష. కానీ ఈ ఎగ్జిస్టింగ్ లైన్ షిఫ్టింగ్ చేసి ఒక దగ్గర వేయాలంటే 4-5 లైన్లని ఒక దగ్గర వేయాలంటే 30 ఫీట్ల రోడ్లలో సివేజ్ లైను, 2-3 ఎగ్జిస్టింగ్ వాటర్ లైన్స్ కలిపి ఒక దగ్గర వేయాలంటే దాదాపు అసాధ్యం అవుతుంది అధ్యక్ష. కాబట్టి దయచేసి వారు మీ ద్వారా నేను కోరుతున్నది ఏంటంటే నిధులను కొంచెం మాకు ఎక్కువ ఇచ్చేసేసి వీటిని అన్నిటి ప్రక్రియ సజావుగా సాగేటట్టు నిధుల అలొకేషన్ కొంచెం ఎక్కువ చేస్తే మేము ఈ పనులన్నీ కూడా చేయగలుగుతామని చెప్పేసి మా స్థానిక ఇంజనీర్లు కూడా చెప్తాను అధ్యక్ష. అలాగే రాబోయే రోజుల్లో మా దగ్గర ఇంకొక ముఖ్యమైన ప్యాకేజ్ అధ్యక్ష, కపరాయ చెరువు నుంచి గాంధీనగర్ వరకు, గాంధీనగర్ నుంచి కింది మన కుమ్మరికుంట వరకు సపరేట్గా ప్యాకేజ్, అది కూడా తొందరగా శాంక్షన్ చేస్తే తొందరగా రాబోయే వర్షాకాలం కల్లా ఆ ప్రాంతం ముంపు కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, దాదాపు మన మంత్రివర్యులు రోజు దీని మీద రివ్యూ మీటింగ్ పెట్టి అధికారులను పురమాయించి ఉరుకులు పెట్టించి వచ్చే మే ఎండింగ్ కల్లా, ఎందుకంటే June 7కు మనకు మాన్సూన్ ఎంటర్ అవుతుంది అధ్యక్ష. ఈ 7th లోపల హైదరాబాద్లో ఎస్ఎన్డిపి పనులన్నీ కూడా పూర్తి కావాలని ఒక లక్ష్యం పెట్టుకొని అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించుకుంటున్నందుకు వారికి ప్రత్యేకంగా సభ ద్వారా నేను వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. జంట నగరాలలో నాలాలనేది ఇంపార్టెంట్ ఇష్యూ. క్వశ్చన్ అవర్లో మనకు బహుశా వీలు కాకపోవచ్చు. నేను కూడా సిటీ వాస్తవ్యండి, నా దగ్గర కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నాలో ఉన్నాయి. మన ఇంపార్టెంట్ ఇష్యూని వేరే ఫార్మాట్లో రండి.
చర్చలు మంచిగా కొనసాగించండి, మంత్రి గారిని అడగండి దానికి ఏదో. ప్లీజ్ దాని మహేందర్ గారు డిమాండ్స్ కూడా ఈరోజు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా అధ్యక్ష, హైదరాబాద్ సిటీలో పెరుగుతున్నటువంటి రద్దీ విషయంలో కానీ రాబోయేటువంటి రోజుల్లో ప్రజలకు అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు కలిగించాలన్నటువంటి ఆలోచనతోని హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీలో గుర్తింపబడుతున్నటువంటి ఈ తరుణంలో మరి ఏదైతే ఎస్ఎన్డిపి కానీ ఎస్ఆర్డిపి కానీ ఇదొక యాక్షన్ ప్లాన్గా తీసుకొని గౌరవ మంత్రి గారు ఒక బ్రెయిన్ చైల్డ్గా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం నిజంగా హైదరాబాద్ ప్రజలందరూ కూడా హర్షించదగ్గ విషయం అధ్యక్ష. అయితే దీంట్లో కొన్ని సూచనలు ఉన్నాయి అధ్యక్ష, గౌరవ మంత్రి గారి దృష్టికి తమ ద్వారా నేను తేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను మొన్న కూడా ఒక సందర్భంలో ఎస్ఆర్డిపి సందర్భంలో ఆ రోజు ఈ క్వశ్చన్ ఇర్రెలవెన్స్ అయినా కూడా మీరు ఇప్పుడే చెప్పినట్టుగా హైదరాబాద్ సమస్య వచ్చినప్పుడు కొంచెం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు హైదరాబాద్ సిటీ ఇంత పెద్ద ఎత్తున గుర్తింపు పొందుతుందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా గౌరవ యువ నాయకుడు కేటీఆర్ గారు చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు హైదరాబాద్ ఎక్కడ చూసినా కూడా మరి ఎంతో విశాలంగా మరి రోడ్ల కనెక్టివిటీస్ కానీ ప్రజలకు అసౌకర్యం కలగకుండా చేస్తున్నటువంటి కార్యక్రమాలే దీనికి నిదర్శనం. అయితే కొన్ని విషయాలు నేను మంత్రి గారి దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. ప్రభుత్వము చాలా విషయాలలో ఇక్కడ ఉన్నటువంటి లో లెవెల్ ఏరియాస్లో ఎక్కడైతే మరి అకాల వర్షాల వల్ల లో లెవెల్ ఏరియాస్లో ఇబ్బందులు కలిగినప్పుడు అవన్నీ కూడా మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ చేస్తాం. ఆ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర బడ్జెట్ లోపాలు కానీ లేకపోతే అది టైం బీయింగే రెక్టిఫై అవుతుంది. బట్ లాంగ్ రన్లో అంటే టైం బీయింగ్ రెక్టిఫై అయితే మళ్ళీ మాన్సూన్ వచ్చినప్పుడు కానీ లేకపోతే అకాల వర్షాలు వచ్చినప్పుడు కానీ ఇది రిపీట్ అవుతుంది. సో దీన్ని అడ్వాంటేజ్గా చాలామంది మనం చూసాం. ఇప్పుడే మరి చెప్పినట్టుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇక్కడ సభలో లేకపోయినా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే పరిస్థితి వాళ్ళు ఏం చేస్తారు, చిన్నదాన్ని కొండంతగా చేసి గోరంతని కొండంతగా చేసి దాన్ని ప్రచారం చేసి రకరకాల ప్రచారం జరిగాయి అధ్యక్ష. లేకపోతే గతంలో వచ్చినటువంటి మాన్సూన్ వల్ల ఎన్నో రకాలుగా చెప్పారు, ఇల్లు పోయినోడికి ఇల్లు, ప్రాణం పోయినోడికి ప్రాణం, కారు పోయినోడికి కారు ఇస్తామని చెప్పారు. ఏది కూడా ఇవ్వలేదు, 25,000 అని చాలా చెప్పారు. బట్ అన్ఫార్చునేట్లీ 1 రూపీ కూడా వాళ్ళు ఇవ్వలేదు. మా గౌరవ మంత్రి గారు అన్ని ప్రాంతాలు తిరిగారు, మోకాల వరకు గారు నడుము వరకు నీళ్ళు వస్తే తిరిగారు. తిరిగి అవన్నీ కూడా మరి రాబోయే రోజుల్లో ఈ సమస్యలు మళ్ళీ ఉత్పన్నం కావద్దు అనేది ఒక అది స్ట్రాటజిక్తో, అంటే స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ అనుకోండి, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ అనుకోండి, ఇది రాబోయే రోజుల్లో మళ్ళీ పునరావృతం కావద్దు, ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావద్దనే ఆలోచనతోని చేపట్టినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉంది అధ్యక్ష. అయితే నేను మొన్న చెప్పినట్టుగా అధ్యక్ష, ఈ దత్తానగర్ చిక్కడపల్లి నాలా ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నది. ద అదర్ సైడ్ ఆఫ్ ది రోడ్ చిక్కడపల్లి ఏదైతే నాలా అదర్ సైడ్ ఆఫ్ ది నాలా ఆడ చాలా ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను తమ ద్వారా గౌరవ మంత్రి గారు కోరుతా ఉన్నాను. ఎందుకంటే సుమారు 20-30 ఇండ్లు అందరు కూడా దళితులు బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి ఇండ్లు అవి. అయితే ఆల్రెడీ ఉన్నాయి, వాళ్ళకి ఇంకా 10 ఫీట్ల వరకు కూడా స్థలం ఉంది. వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే ఆల్రెడీ 22 మీటర్స్ 32 మీటర్స్ చేశారు కాబట్టి అక్కడ సైడ్లో చాలా స్థలం ఉంది, అక్కడ ఎక్స్టెండ్ చేయాలని చెప్పి వాళ్ళ రిక్వెస్ట్ ఉంది. మంత్రి గారు దీని మీద స్పందించాలని నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఖైరతాబాద్లో మీరు చూసినట్టయితే బిఎస్ మక్తాలో సుబానీ మస్జిద్ కానీ లేకపోతే దాని పక్కనే ఉన్నటువంటి అయ్యప్ప టెంపుల్ కానీ, ఖైరతాబాద్లో మారుతి నగరు, ఎంఎస్ మక్తా, ఓల్డ్ సిఐబి క్వార్టర్స్ గౌరవ మంత్రి గారు ఇవన్నీ తిరిగారు. మొన్న వచ్చినటువంటి అకాల వర్షాలు తిరిగారు అధ్యక్ష. ఇవన్నీ కూడా ఇప్పుడు మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది అధ్యక్ష. నేను తమ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే మీరు ఎస్ఎన్డిపి ఏదైతే ఉన్నదో వాళ్ళకి ఇవ్వండి, మీరు ఎన్ఎస్డిపి ఉన్నదో వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా మనము ఈ ఎస్ఎన్డిపికి ఇవ్వకపోతే మెయింటెనెన్స్ వాళ్ళు టైం బింగే చేస్తున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే అధ్యక్ష, ఖైరతాబాద్లో ఓల్డ్ సిఐబి క్వార్టర్స్ అది చాలా పాపులర్ కాలనీ. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందంటే వర్షాలు ప్రధానంగా వస్తే ఇక్కడ చాలా ప్రాంతాలు ఖైరతాబాద్లో సివరేజ్ అండ్ స్టామ్ వాటర్ 2 కలిసిపోయాయి అధ్యక్ష. దీనివల్ల మేము జిహెచ్ఎంసీకి చెప్తేనేమో ఇది మాది కాదంటారు, లేకుంటే వాటర్ వర్క్స్ చెప్తే మాది కాదంటారు. కాబట్టి ఈ ప్రాబ్లం ఉంది. ఎక్కడెక్కడైతే ఈ సివరేజ్ స్టామ్ వాటర్ కలిసిందో దాన్ని మళ్ళీ సపరేట్గా ఏదన్నా చేసి డీలింక్ చేసి ఏదన్నా వేరే ఆల్టర్నేట్ ఆలోచిస్తారా మంత్రి గారు ఆలోచించాలని కోరుకుంటూ, మీరు చూసినట్టయితే అధ్యక్ష స్కీమ్స్ దగ్గర పంప్ ఆటోమేటిక్ పంప్ సిస్టమ్ పెట్టారు. అక్కడ ఎప్పుడైనా కానీ ఇలాంటివి వస్తే ఆ పంపింగ్ ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే ఓవర్ఫ్లో అయిపోతుందో అది ఆటోమేటిక్గా పంప్ స్టార్ట్ అయ్యి
అదంతా కూడా డైవర్ట్ చేసి ఉప్పల్ దాకా అది తీసుకెళ్ళిపోతుంది. అలాంటిది ఏదైనా ప్రపోజల్ ఖైరతాబాద్లో కూడా పెట్టారు, ఎందుకంటే స్థలం ఉంది అక్కడ. అదే కాకుండా మీరు ఈ ఎస్టీపీస్ ఇస్తూ ఉన్నారు, సుమారు 30-35 ఎస్టీపీలు ఇస్తూ ఉన్నారు. ఆ ఎస్టీపీలు కూడా ఒకటి ఖైరతాబాద్లో ప్రొవిజన్ ఉంది. అక్కడ ఖైరతాబాద్లో మీకు కావాలంటే అప్పుడు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కమిషనర్ గారు నరేందర్ లూథర్ గారు ఇంటి పక్కకు స్థలం ఉంది, అది మన వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటే. అక్కడ ఒక ఎస్టీపీ కూడా ప్రపోజ్ చేసినట్టయితే, ఎందుకంటే నేను ఎందుకు చెప్తా ఉంటే ఖైరతాబాద్ నుండి అక్కడ బిఎస్ మక్తా కుందన్ బాగ్ నుండి ఖైరతాబాద్ వరకు మాకు టైం బౌండ్ లింక్ అయి ఉంది అధ్యక్ష. అవన్నీ కూడా లో లెవెల్ ఏరియాస్. యాక్చువల్లీ అయితే మీరు అవన్నీ చూసినట్టే ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి ప్రాంతాలు అప్పట్లో, బట్ ఇప్పుడంతా కూడా వచ్చేసాయి, ఇండ్లు వచ్చాయి కాబట్టి దాని ఆల్టర్నేట్ మనకి ఏం లేదు కాబట్టి ఒక ఎస్టీపీ కూడా ప్రపోజ్ చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా మంత్రి గారు సమాధానంలో అధ్యక్ష సిలో చెప్పడం జరిగింది, ఫేజ్ 1 కింద 985.45 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పారు. దీంట్లో సెకండ్ ఫేజ్ ఏదైనా ప్రపోజల్ ఉందా? ఆ ప్రపోజల్ ఉంటే దానికి బడ్జెట్ ఎంత కేటాయిస్తున్నారు, అది ఎప్పటి వరకు కేటాయిస్తారు? ఇదే కాకుండా ఫైనల్లీ అధ్యక్ష మంత్రి గారితో కోరేది ఏంటంటే, మీరు చాలా బడ్జెట్ ఇచ్చారు, చాలా విషయాల్లో మాకు కూడా రీసెంట్లీ చాలా డబ్బు ఇచ్చారు. కాకపోతే టెండర్ ప్రాసెస్ అనేది షార్ట్ టెండర్ పెట్టడం లేదు. ఆ షార్ట్ టెండర్ పెట్టడం వల్ల కూడా మాకు ఇబ్బంది అవుతుంది. ఆ షార్ట్ టెండర్ ప్రాసెస్ని పెట్టి ఇమీడియట్గా, ఎందుకంటే మేమేమో శాంక్షన్ అయిపోయిందని చెప్పి ఇచ్చినటువంటి శాంక్షన్ లెటర్ మా ప్రజలకు వెళ్ళినప్పుడు చూపిస్తున్నాము, కానీ ప్రజలు ఏమవుతుంది టెండర్ ప్రాసెస్ డిలే కావడం వల్ల ఇది మళ్ళీ అదే మన కొంచెం డిలే అవుతుంది. కాబట్టి అలా డిలే కాకుండా టెండర్ ప్రాసెస్కి మంత్రి గారు షార్ట్ టెండర్ పెట్టేటువంటి ఏదన్నా ఆదేశాలు ఇస్తారా అని చెప్పి మంత్రి గారితో తమ ద్వారా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఈ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ కాకుండా మీరు వీళ్ళకి ఇవ్వండి, ఎస్ఎన్డిపికి ఇవ్వాలని చెప్పి తమ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష, మా కుక్కట్పల్లి నియోజకవర్గంలో బేగమట్ డివిజన్ బొమ్మనవాడి మరియు మయూరు మార్గ్ ప్రాంతంలో చాలా విస్తరణ అభివృద్ధి పనులను 45 కోట్ల రూపాయలతో మంజూరు చేసినటువంటి కేటీ రామారావుకి ధన్యవాదాలు తెలియజేస్తాను. అధ్యక్ష, హైదరాబాద్ నగరంలో రంగంలో ముందంజలో దూసుకుపోతున్నటువంటి అందుకు ప్రధాన కారణమైన మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కేటీ రామారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అధ్యక్ష, నా నిజవర్గంలో కుక్కట్పల్లి నిజంలో 8 గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. అందులో ప్రధానంగా ముల్లకత్త చెరువు నుంచి కామన్ చెరువు వరకు, కామన్ చెరువు నుంచి మైసమ్మ చెరువు వరకు, సున్నం చెరువు నుంచి మైసమ్మ చెరువు వరకు అనుసంధానంగా ఉన్నటువంటి నాలను అభివృద్ధి చేయాలని గౌరవ మంత్రివారిని కోరుకుంటున్నాను. అధ్యక్ష, అదేవిధంగా ఐడియల్ చెరువు నుంచి ఐడియల్ చెరువు నుంచి నాలలో ఉంటూ కొత్లాపూర్ నుండి బాలనారం మీదుగా కెమికల్ వాటర్ వస్తుంది. అధ్యక్ష, నాలను కూడా విస్తరణ చేసి 2 వైపుల రిటర్నింగ్ వాళ్ళు అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతున్నాను. అధ్యక్ష, అల్వాల్ నుంచి బోయిన్పల్లి బోయిన్చెరుకు పొడుతున్నటువంటి నాలను కూడా అభివృద్ధి చేయాలని చెప్పి నేను మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, ఎందుకంటే హైయెస్ట్ చెరువులు నా కాన్షియస్లో ఉన్నాయి. ఇప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలు మా కేటీ రామారావు వచ్చిన తర్వాత నా కాన్షియస్లో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ వీడు చేసినట్టుంటే వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి కేటీ రామారావు గారి నాయకత్వంలో నా అభివృద్ధి కార్యక్రమంలో నా కాన్షియన్సీ బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఇవి ఎండాకాలంలోనే కంప్లీట్ చేయవలసిందిగా నేను కేటీ రామారావుని విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, ధన్యవాదాలు. అధ్యక్ష, కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి మరి ఫాక్సా గారికి 95 కోట్లు, అదేవిధంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 84 కోట్లు, కొంపల్లి మున్సిపల్ కౌన్సిల్కి 13 కోట్లు. అధ్యక్ష, ఇవి ఇచ్చినందుకు పనులు స్టార్ట్ అయినాయి. అధ్యక్ష, చాలా మటు కోల్నాల అనే ప్రధానమైన ఇష్యూ రిజాల్వ్ అవుతున్నందుకు నేను మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అధ్యక్ష, ముఖ్యమైన సమస్య ఒకటి వారి దృష్టికి తీసుకురావాల్సుకున్న అధ్యక్ష. ఇప్పుడు ఎందుకంటే పట్టణీకరణ అయితే తరుణంలో ఈ రింగ్ రోడ్ అంతా కూడా పెద్ద ఎత్తున వేగంగా కమ్యూనిటీస్, హైరేజ్ బిల్డింగ్స్, ఈ డిఫరెంట్ గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి. అధ్యక్ష, అయితే అధ్యక్ష ప్రతి చెరువు కూడా మనకి ఎక్సెస్ వేర్ కెనాల్ అంటే అలుగు కాల్వ, తూము కాల్వ, పెద్ద చెరువు కింద అయితే ఫీల్డ్ ఛానల్స్ ఉంటాయి. అధ్యక్ష, అయితే అధ్యక్ష ఈ యొక్క సమాచారం, ఈ నాళాల సమాచారం, నాళాల యొక్క ఇన్ఫర్మేషను ఇరిగేషన్ మ్యాప్స్లో ఉండట్లేదు. అధ్యక్ష, రెవెన్యూ రికార్డ్స్లో ఉండట్లేదు. అధ్యక్ష, ఈ శాటిలైట్ పిక్చర్స్లో కూడా వస్తలేదు. అధ్యక్ష, అయితే ఈ యొక్క రికార్డులో ఉండకపోవడం వలన ఈ యొక్క స్థలాలన్నీ కూడా పట్టా ల్యాండ్స్. అధ్యక్ష, ఈ పట్టా ల్యాండ్స్ ఏమవుతుందంటే రిజిస్ట్రేషన్ చేసేసుకుంటున్నారు, పర్మిషన్స్కి అప్లై చేస్తున్నారు. ఈ యొక్క నాలా కానీ, కాలువలు కానీ, తూము కాలువ కానీ, అదేవిధంగా ఈ యొక్క ఎక్సెస్ వేర్ అలుగు కాలువలు కానీ ఉన్నప్పుడు ఏంటంటే అధ్యక్ష పట్టా ల్యాండ్ అని ఉన్నట్టుని మూసేస్తున్నారు, పర్మిషన్స్కి వెళ్తున్నారు, రికార్డు లేదని పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు. అధ్యక్ష, వర్షం పడ్డప్పుడు ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. అధ్యక్ష, కాబట్టి ఇప్పుడు ఈ వచ్చిన సమస్యలన్నీ కూడా ఈ కాలాలన్నీ మూసుకుపోవడంతో వచ్చినటువంటి సమస్య. కాబట్టి భవిష్యత్తులో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలతో పాటు హైదరాబాద్ నగరంతో పాటు అధ్యక్ష ఇతర పట్టణాలు, ఇతర నగరాల్లో కూడా ఈ యొక్క కెనాల్స్, ఎందుకంటే ఇవే మెయిన్ మనకు వర్షం నీళ్ళు పోతానికి
ఉన్నది కాబట్టి వీటిని గుర్తించి కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసి రికార్డులో పొందుపరిచి రిజిస్ట్రేషన్ పోవాలన్నా సరే ఈ ఎన్ఓసి కావాలి, పర్మిషన్ కావాలన్నా ఎన్ఓసి కావాలి. చెరువులకు మాత్రం ఇప్పుడు ఇరిగేషన్ ఎన్ఓసి తీసుకుంటాం అధ్యక్ష, చెరువుల చుట్టుపక్కల ప్రాంతాలు. కానీ ఈ నాలాలను కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇప్పుడు వచ్చే సమస్యలన్నీ కూడా ఈ నాలాలు కూడుకుపోవడంతో, నాలాల పైన ఇల్లు కట్టడంతో నాలాల రిజిస్ట్రేషన్ కూడా అవుతున్నాయి అధ్యక్ష, ఎందుకంటే పట్టా ల్యాండ్ అని. కాబట్టి దీని పట్ల మంత్రి గారు మరి దృష్టి కేంద్రీకరించి అధికారులకు ఆదేశించినట్టయితే అధ్యక్ష పర్మనెంట్, ఎందుకంటే ఇప్పుడు దున్నిగల్లో మాకు అదే సమస్య వస్తుంది అధ్యక్ష. బోరంపేటలో బాచిపల్లిలో ఏంటంటే అధ్యక్ష ఈ నాలాల యొక్క ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో పట్టా ల్యాండ్స్ ఉండడం వల్ల రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి, పర్మిషన్స్ వెళ్తారు అధ్యక్ష. దయచేసి దీనిపైన దృష్టి కేంద్రీకరించి సమస్యని శాశ్వతంగా పరిష్కరించే సమస్య రాకుండా చేయాలని చెప్పి కోరుకుంటూ అధ్యక్ష, మాకు అన్ని చెరువుల కింద వచ్చినాయి అధ్యక్ష. ముఖ్యంగా దున్నిగల్ మున్సిపాలిటీలో కొన్ని ప్రపోజల్ పంపించడము, దాంతోపాటు గాజులావరం ప్రాంతంలో కూడా అధ్యక్ష 2-3 ప్రపోజల్స్ పంపిమన్న అధ్యక్షులు. వీటిని కూడా ఆ సమాచారం కూడా పంపించడం జరిగింది అధ్యక్ష, ప్రపోజల్స్ పంపించడం జరిగింది. ఇంతకుముందు కూకట్పల్లి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మాకు ఐడిపిఎల్ కాలనీ నుంచి బాలనరవై కెమికల్ నాల ఒకటి ఉంది అధ్యక్ష, పెద్ద కెమికల్ నాల. దానికి కూడా మంజూరైన దానికి ఒక ఫస్ట్ ప్రయారిటీ కింద చేసినట్టయితే, ఎందుకంటే కెమికల్ నాల కాబట్టి అది ప్రధానంగా పెద్ద ఎత్తున ప్రవహిస్తుంది కాబట్టి దాన్ని పూర్తి చేయాల్సిందిగా నేను కోరుకుంటూ మరి చెప్పినటువంటి ఇష్యూస్ పైన మరి కేంద్రీకరించి కొంచెం అడిషనల్ బడ్జెట్ కూడా కేటాయించాల్సిందిగా నేను మంత్రి గారు కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. स्पीकर साहब, मैं आपके ज़रिए म्यूनसिपल मिनिस्टर साहब को बताना चाहता हूं कि पिछले 2020 के दरमियान में जो हालात हो गए थे शहर हैदराबाद के अंदर और ख़ास तौर से मेरे हल्के कारवान के अंदर, और उस वक़्त 3 से 4 मरतबा हैदराबाद MP असदुद्दीन अवी साहब और हमारे म्यूनसिपल मिनिस्टर साहब के साथ में हल्के कारवान का और शहर हैदराबाद के मुख्तलिफ इलाक़ाजात का दौरा किए थे। और 2020 के अंदर मैं समझता हूँ जो हालात के देखते हुए उस वक़्त SNDP के तहत कई प्रपोज़ल दिए गए थे, मगर उस प्रपोज़ल्स को मंजूर किया गया था 2020 के दरमियान में। और जिस वक़्त टेंडर प्रोसेस आया और एजेंसी काम करने के लिए आई थी, जो बुल्कापुर नाला मेरे पास से जाता है, जो गच्ची बोली से शुरू होता है, जो हकीमपेट, और हकीमपेट पे जो आर्मी वाले हैं, वो आर्मी वालों की वजह से जो नुकसानात का सामना करना पड़ रहा मेरे को, और मैं मंत्री साहब को भी बताया था और मंत्री साहब भी देखकर आर्मी वालों से बात करते, और GHMC के आला अहदेदार हैदराबाद कलेक्टर साहब भी बात करते बताए थे। मगर उसके बाद फिर एक नया प्रपोजल दिए थे हम, जो बुल्कापुर नाले को रेती बोली के पास से डाइवर्शन कर मूसी नदी के लिए, मगर वो प्रपोजल आज तक पेंडिंग में है। और उसी तरीके से कई प्रपोजल टेंडर हो चुके, मगर SNDP के तहत जो काम सैंक्शन हुए वो कामों को चालू नहीं किया जा रहा है। मैं ख़ास तौर से म्यूनसिपल मिनिस्टर साहब को बताना चाहता हूँ, और साथ ही साथ ये भी बताना चाहता हूँ जो बहादुरपुरा हल्के के अंदर अलजुबेल कॉलोनी का एक नाला SNDP के अंदर वो भी मंजूर हुआ, मगर वो भी काम चालू नहीं हुआ। उसी तरीके से याकुतपुरा हल्के के अंदर भी जो अलीनगर का नाला है और डबलपुरे से होते हुए गंगानगर जो स्टेशन को जाता है, वो नाला भी SNDP के तहत है, वो भी काम बिल्कुल स्लो है। और हम जब बता रहे हैं कंट्रैक्टर्स को बात कर रहे हैं तो उनसे जवाब मिलता है हमारे को, हमारे पेमेंट्स रुके हुए हैं, पेमेंट के लिए काम नहीं कर रहे बल्कि बता रहे हैं। मैं आपके ज़रिए म्यूनसिपल मिनिस्टर साहब को बताना चाहता हूँ, जितने भी हमारे पास हल्के हैदराबाद के अंदर जो SNDP के तहत इरीगेशन के तहत जो काम है, उस कामों को जल्द से जल्द चालू करने की ज़रूरत है। और आपके ज़रिए म्यूनसिपल मिनिस्टर साहब को बताता हूँ, जो आर्मी वालों की तरफ से जो हमारे को हल्के कारवान और टोली चौकी के आसपास के इलाकों को जो पब्लिक को जो तकलीफ का सामना करना पड़ रहा है, उसके लिए आपको बात करने की जरूरत है। मैं आपके जरिए बात మంత్రి గారు